ఓకే, గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. ఈరోజు సెకండ్ బిఏకి సంబంధించినటువంటి పొలిటికల్ సైన్స్ పాలిటిక్స్ పాలిటిక్స్ ఈ పాలిటిక్స్ సబ్జెక్ట్లో థర్డ్ సెమ్ వచ్చేసి థర్డ్ సెమ్కి సంబంధించినటువంటి పాఠము. అందులో మనము చెప్పుకోబోయేది ఏంటంటే భారత రాజ్యాంగం పేపర్. భారత రాజ్యాంగం అనే ఈ పేపరు భారత రాజ్యాంగం అంటే భారత రాజ్యాంగ నిర్మాణము, పరిషత్తు అనే అంశాలన్నీ కూడా ఇందులో ఉండటం జరుగుతుంది. ఇందులో ఇప్పుడు మనకు వచ్చేటువంటి పాఠం ఏంటంటే రాజ్యాంగం యొక్క ముఖ్య లక్షణాలు. అంటే ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏంటంటే భారత రాజ్యాంగ నిర్మాణ సభ అనే అంశం గురించి ఆల్రెడీ మనం డిస్కషన్ చేసుకోవడం జరిగింది, రాసుకున్నారు అందరూ కూడా. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి అంశం ఏంటంటే రాజ్యాంగం యొక్క ముఖ్య లక్షణాలు ఏంటి అనే అంశాన్ని తెలుసుకోవాలి. దీనికన్నా ముందు మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే రాజ్యాంగం అంటే ఏంటి అనే అంశం గురించి తెలుసుకోవాలి. ఏంటది రాజ్యాంగం? వాట్ ఈస్ ద కాన్స్టిట్యూషన్? రాజ్యాంగం ఏంటి అనే అంశాన్ని ముందు తెలుసుకున్న తర్వాత అప్పుడు రాజ్యాంగం యొక్క ముఖ్య లక్షణాలు ఏంటి అనేవి మనం తెలుసుకుందాం. అయితే ప్రతి దేశానికి కూడా ఆ రాజ్యం అభివృద్ధి చెందాలన్నా, సుఖ సంతోషాలతో ఉండాలన్నా ముందర మనకు కావాల్సింది ఏంటంటే ఒక మంచి రాజ్యాంగం ఉండాలి. అయితే ఈ ఆధునిక ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా ఆయా దేశాలు ఏం చేస్తారంటే రాజ్యాంగాన్ని బేస్ చేసుకుని పాలన అనేది కొనసాగుతుంది. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ దేశము అంటే రాజ్యము, పాలకులు, ప్రజలు, శాసనసభ, నెక్స్ట్ న్యాయశాఖ ఉన్నప్పుడు రాజ్యాంగంతో పని ఏంటి అనేది మీకు ఒక డౌట్ రావచ్చు. రైట్, కరెక్టే. నేను ఇందాక చెప్పిన విధంగా పాలకులు, రాజ్యము, శాసనము, న్యాయశాఖ ఉన్నంత మాత్రాన అది సక్రమైనటువంటి పరిపాలనని అందించలేదు ప్రజలకి. ఒక మంచి పరిపాలన కావాలన్నా, అలాగే ప్రజలకి అవసరమైనటువంటి శాసనాలు అందించాలంటే తప్పనిసరిగా ఒక రాజ్యాంగం అనేది ఉండాలి. అంటే ఒక దేశంలో అనేక రకమైనటువంటి ప్రజలు ఉంటారు, ఆచారాలు ఉంటాయి, సాంప్రదాయాలు ఉంటాయి, భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి వ్యవస్థలు ఇవి ఉంటాయి. వీళ్ళందరికీ కూడా సరైనటువంటి సమానత్వం, స్వేచ్ఛ, హక్కుల్ని కల్పించాలన్నా, ఓకేనా, వీళ్ళందరికీ కూడా మంచి పరిపాలన అందించాలంటే తప్పనిసరిగా ప్రతి దేశంలో కూడా ఏం చేయాలి? ఒక రాజ్యాంగాన్ని అనే దాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఓకేనమ్మా? ఈ రాజ్యాంగం సరైనది అయినప్పుడు మాత్రమే ఆ రాజ్యం అభివృద్ధి పదంలోకి వెళ్తుంది అనేసి ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. అయితే చాలా దేశాల్లో ఉన్నటువంటి రాజ్యాంగాలు కూలిపోయాయి, దేశాలు చిన్నాభిన్నం అయిపోయాయని కూడా మనం చెప్పుకోవచ్చు. దానికి గల కారణం ఏంటంటే వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి రాజ్యాంగాలు సక్రమైనవి కావు. ఉదాహరణకి కొన్ని దేశాలు ఉన్నాయి, పాకిస్తాన్ అవ్వచ్చు. పాకిస్తాన్ తీసుకున్నాం అనుకోండి. ఉదాహరణకి పాకిస్తాన్ మత ప్రతిపాదికంగా వాళ్ళ ఖురాన్ను అనుసరించి రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకుంది. అది కొద్ది నెలలకే పడిపోయింది, ఆ రాజ్యం కూడా అభివృద్ధి చెందుతులేదు. ఓకేనా? భారత రాజ్యాంగాన్ని చూసుకున్నాం. భారత రాజ్యాంగం మంచి దృఢంగా లిఖించబడినటువంటి రాజ్యాంగంగా మనం చెప్పుకోవచ్చు.
ఇది ఎన్ని తరాలైనా సరే ఈ రాజ్యాంగం చెక్కు చెదరదు. భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ సమన్యాయాన్ని ఇస్తుందనేసి మనం చెప్పుకోవచ్చు. ఓకేనమ్మా, రైట్. అందువల్ల ప్రతి రాజ్యము కూడా ఈ ఆధునిక ప్రపంచంలో ఉన్నటువంటి రాజ్యాలు పరిపాలనతో శాసనసభలతో పాటు ఈ రాజ్యాంగం అనేది ఉంటుంది. ఈ రాజ్యాంగాన్ని బేస్ చేసుకునే రాజ్యంలో పరిపాలనా యంత్రాంగము, న్యాయశాఖ, శాసనశాఖ పనిచేస్తాయి. రాజ్యాంగం లేకపోతే పరిపాలన వ్యర్థమవుతుంది. అంటే ఈ రాజ్యాంగాన్ని బేస్ చేసుకుని అందులో ఉన్న అంశాలని ప్రతిపాదికంగా తీసుకుని శాసనాలని కానీ చట్టాలు కానీ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఏమా, రైట్. ఈ విధంగా రాజ్యాంగం చాలా ప్రధానమైనటువంటి అంశంగా మనం ప్రభుత్వానికి భావించవచ్చు. ఓకే, రైట్. నెక్స్ట్, ఇక మనం ఆల్రెడీ డిస్కషన్ చెప్పాము. అయితే భారతదేశానికి రాజ్యాంగం అనే దాన్ని ఎలా రచించబడింది అనే అంశం గురించి చర్చించుకున్నాం. మోతీలాల్ నెహ్రూ గారు ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేస్తే దాన్ని బ్రిటిష్ వాళ్ళు ఒప్పుకోకపోవడం, ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు మన మీద సవాల్ వేసడం, ఆ సవాల్ని స్వీకరించినటువంటి మన పెద్దలు ఏం చేశారు, ఈ పని పూర్తి చేయాలని చెప్పేసి రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. అంతేనా? రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేశారు. ఎందుకని ఈ రాజ్యాంగ పరిషత్ని ఎందుకు ఏర్పాటు చేశారు అంటే, ఇక భారతదేశానికి స్వతంత్రం రాబోతుంది, 1947లో డిక్లేర్ చేయబోతున్నాం అని బ్రిటిష్ వాళ్ళు ప్రకటన చేశారు. ఇది రాజ్యాంగ పరిషత్ అనేది 1946, అంతేనా? అంటే జూలైలో ఎలక్షన్ జరిగాయి, డిసెంబర్లో మొదటి సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. అంటే 1946వ సంవత్సరం జూలై నెలలో ఈ రాజ్యాంగ పరిషత్కి ఎలక్షన్స్ జరిగాయి. రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశం 1946 డిసెంబర్ 9వ తారీఖున ఈ మొదటి సమావేశం జరిగింది. ఇక్కడ ఏం చేశారంటే ఆశయాలు, తీర్మానాలు, లక్ష్యాల గురించి ఇక్కడ డిస్కషన్ జరిగింది. ఇక బ్రిటిష్ వారు ఆల్రెడీ ప్రకటన చేశారు, ఏమని, భారతదేశానికి స్వతంత్రం త్వరలోనే ఇవ్వబోతున్నాం, కావున ఈ రకమైనటువంటి దేశానికి మీరు ఒక ఉన్నతమైనటువంటి రాజ్యాంగాన్ని, దృఢమైనటువంటి, సరళమైనటువంటి, ఉన్నతమైనటువంటి ఒక రాజ్యాంగాన్ని రచించుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది అని చెప్పేసి మనకి ఆల్రెడీ ప్రకటన చేశారు. ఆ ప్రకటనలో భాగంగానే రాజ్యాంగ పరిషత్ అనేది ఏర్పడిందని కూడా మీకు చెప్పడం జరిగింది. ఆ రాజ్యాంగ పరిషత్తు ఏం చేసిందంటే రాజ్యాంగాన్ని రచించడానికి ఒక కమిటీని అడాప్ట్ చేయడం జరిగింది. అమ్మా, దాన్ని ఏమంటారు, రాజ్యాంగ ముసాయిదా. ఓకేనా? ఈ రాజ్యాంగ పరిషత్ ఏం చేసిందంటే రాజ్యాంగ ముసాయిదా కమిటీ లేదా రాజ్యాంగ రచనా కమిటీ, డ్రాఫ్టింగ్ కమిటీ ఏదైనా ఉంటే దాన్ని ఏర్పాటు చేసింది. వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు అనుకున్నటువంటి ఆశయాల, లక్ష్యాల గురించి ఈ సభకి అప్పచెప్పారు. ఏమని, మీరు ఒక మంచి రాజ్యాంగాన్ని రచించవలసినటువంటి బాధ్యత మీ మీద పెడుతున్నాము అమ్మా అని చెప్పేసి వీళ్ళకి ఇవ్వటం జరిగింది. వీళ్ళు రచించేసి ఏం చేశారు, ఇక్కడ ఇవ్వడం జరిగింది. రైట్. ఇది మనం చెప్పుకున్న వ్యవహారం. రాజ్యాంగం ఈ రకంగా ఏర్పాటు చేయబడింది అనేసి. రైట్. ఇక మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే భారత రాజ్యాంగాన్ని రచించినప్పుడు ఏ దేశాల యొక్క రాజ్యాంగాలు ఏమైనా పరిశీలించారా, ఏ ఏ అంశాలు బేస్ చేసుకుని భారత రాజ్యాంగాన్ని రచించబడింది అనే అంశాన్ని ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఓకేనా? రైట్. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే భారత రాజ్యాంగాన్ని రచించడానికి మన రచన వ్యక్తులు ఏం చేశారంటే
ప్రపంచంలో అమలవుతున్నటువంటి అనేక దేశాల రాజ్యాంగాల్ని తులనాత్మకంగా అధ్యయనం చేసి ఆయా దేశాల్లో అమలవుతున్నటువంటి కొన్ని అంశాలు, భారతదేశానికి అవసరమైనటువంటి కొన్ని అంశాలని భారత రాజ్యాంగంలో పొందుపరిచారు. అంతేకాదు బ్రిటిష్ వారు భారతదేశంలో చేసినటువంటి కొన్ని చట్టాల నుంచి కూడా ఈ అంశాలని తీసుకుని భారత రాజ్యాంగంలో పొందుపరిచారు. ఓకేనా, రైట్. బ్రిటిష్ వారు ఏ చట్టాలు చేశారని చెప్పిన భారతదేశంలో అమ్మ చెప్పు. 1909, 1919, 1935. ఇవేనా మనకి చెప్పుకున్నాయి? అంటే బ్రిటిష్ వారు భారతీయులకి మొత్తం 3 చట్టాలు చేశారని చెప్పుకోవచ్చు. అంటే ఇదే ప్రామాణికం ఇంకా చేశారు. 73 రెగ్యులేటింగ్ యాక్ట్ నుంచి కౌన్సిల్ చట్టం అని రకరకాల చట్టాలన్నింటినీ కూడా తీసుకురావడం జరిగింది. కానీ ఈ 3 కూడా ప్రాముఖ్యత కలిగినటువంటి చట్టాలుగా, భారత జాతీయ యుద్ధం నడుపుతున్నప్పుడు చేసినటువంటి చట్టాలుగా మనం వీటిని చెప్పుకోవచ్చు. అయితే ఈ 3 చట్టాల్లో 1935 భారత ప్రభుత్వ చట్టం. అంటే దీని గురించి ఎందుకు ప్రత్యేకంగా చెబుతున్నాను అంటే, బ్రిటిష్ వారు చేసినటువంటి 1935 భారత ప్రభుత్వ చట్టం నుంచి అత్యధికంగా ఈ చట్టంలో ఉన్నటువంటి అంశాలని భారత రాజ్యాంగంలో పొందుపరిచారు. ఇది గుర్తుంచుకోండి అమ్మా. అలాగే ఇంకా ఏం చేశారు అంటే, ఇంకా ఏ అంశాలను బేస్ చేస్తూ రాజ్యాంగాన్ని రచించారు అనేది ఇప్పుడు మనం తెలుసుకోవాలి. ఒకటి యుఎస్ఏ ప్రాథమిక హక్కులు. దక్షిణాఫ్రికా రాజ్యాంగ సవరణ. కెనడా సమైక్య వ్యవస్థ. ఆస్ట్రేలియా ఉమ్మడి జాబితా. నెక్స్ట్ యుఎస్ఏ, దక్షిణాఫ్రికా, కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్. అంటే నేను కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి అంశాలని చెప్పాను. ఇక చాలా దేశాల నుంచి చాలా అంశాలనే మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు వాళ్ళ టీం వాళ్ళు ఏం చేశారంటే, అనేక రాజ్యాల నుంచి అనేక అంశాలని పొందుపరిచారు, తీసుకుని భారత రాజ్యాంగంలో పొందుపరిచారు. అందులో ముఖ్యమైనవి ఏంటంటే, మనం భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అతి ముఖ్యమైనవి ఏంటంటే ఈ ప్రాథమిక హక్కులు, ఫండమెంటల్ రైట్స్. వీటిని ఆ టీం ఏం చేసిందంటే యుఎస్ఏ అమెరికా రాజ్యాంగం నుంచి తీసుకుని ఇండియా రాజ్యాంగంలో పొందుపరిచారు. అలాగే దక్షిణాఫ్రికా నుంచి రాజ్యాంగ సవరణ అనే అంశాన్ని తీసుకున్నారు. అలాగే కెనడా రాజ్యాంగం నుంచి సమైక్య వ్యవస్థ అనే అంశాన్ని తీసుకున్నారు. అలాగే ఆస్ట్రేలియా నుంచి ఉమ్మడి జాబితా లేదా జాబితా సిస్టమ్ అనే అంశాన్ని తీసుకోవడం జరిగింది. అలాగే బ్రిటిష్ నుంచి పార్లమెంటరీ వ్యవస్థ, అంటే పార్లమెంటరీ ప్రభుత్వ విధానం అనేది, అంటే ఇప్పుడు అమలవుతున్నటువంటి
పార్లమెంటరీ విధానము ఈ బ్రిటన్ ప్రభుత్వం నుంచి మనం కైకొనడం జరిగింది భారత రాజ్యాంగం. ఓకేనా? అది అంటే ఈ రకంగా ఇయే కాదు, ఇంకా చాలా దేశాలు ఉన్నాయి, జర్మనీ అని. ఓకేనా? అలా ఇంకా చెప్పుకుంటే ఇంకా చాలా దేశాలు, ఐర్లాండ్ అని, ఐర్లాండ్ నుంచి ఆదేశక సూత్రాలు. ఓకేనా? ఐర్లాండ్ నుంచి ఆదేశక సూత్రాలు, ఐర్లాండ్ నుంచి ఆదేశక సూత్రాలు, జర్మనీ నుంచి, వైమర్ జర్మనీ నుంచి ఏమో అత్యవసర అధికారాలు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కొన్ని దేశాల నుంచి వాళ్ళ రాజ్యాంగంలో అమలవుతున్నటువంటి కొన్ని అంశాలను తీసుకుని భారత రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. ఓకేనా? అర్థమైందమ్మా ఇక్కడ వరకు? రైట్. ఓకే. రైట్. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి ఇంకొక అంశం ఏంటంటే భారత రాజ్యాంగం యొక్క ముఖ్య లక్షణాలు ఏంటి? ఓకేనా? భారత రాజ్యాంగానికి కొన్ని ముఖ్యమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. ఏమిటవి? ఒకటి, ప్రవేశికలో పేర్కొన్నటువంటి అంశాలన్నీ కూడా ముఖ్య లక్షణాల కింద వస్తాయి. మనం ఏం పేర్కొన్నారు? సార్వభౌమ, స్వామ్యవాద, గణతంత్ర, ఇంకా స్వేచ్ఛ, సమానత్వం, ఇవన్నీ కూడా రాజ్యాంగంలో ఉన్నటువంటి ముఖ్య లక్షణాలుగా మనం పేర్కొనవచ్చు. అయితే ఈ అంశాలు మనం ప్రవేశికలో ఆల్రెడీ డిస్కషన్ చేసేసాం కాబట్టి ఇక కొన్ని ముఖ్యమైనటువంటి రాజ్యాంగ ముఖ్య లక్షణాల గురించి చర్చించుకుందాం. ఓకేనా? రైట్. ఒకటి రాసుకున్నాం. ఒకటి, లిఖిత రాజ్యాంగం. భారతదేశంలో అతి ముఖ్యమైనటువంటి లక్ష్యం ఏంటంటే లిఖిత రాజ్యాంగం. లిఖిత రాజ్యాంగము. రెండవది, పార్లమెంటరీ ప్రభుత్వము. నెంబర్ 3, ప్రాథమిక హక్కులు. అంటే ఈరోజు ఈ 3 అంశాల గురించి మనము చర్చించుకుందాం. ఓకేనా? ఆ తర్వాత రేపొద్దున ఇంకొక అంశాల గురించి, కొన్ని అంశాల గురించి చర్చించుకోవడం జరుగుతుంది. అయితే భారత రాజ్యాంగంలో కొన్ని ముఖ్య లక్షణాలు కలిగి ఉందనేసి మనం చెప్పుకోవచ్చు. అందులో ముఖ్యమైనవి ఏంటంటే, ఒక లిఖిత రాజ్యాంగం అనేది భారతదేశంలో ఉంది. దాంతోపాటు ఒక పార్లమెంటరీ ప్రభుత్వాన్ని భారత ప్రభుత్వం కలిగి ఉంది. అలాగే ప్రాథమిక హక్కులు అనేవి రాజ్యాంగంలో పొందుపరచబడింది. ఈ అంశాల గురించి ఈరోజు మనం డిస్కషన్ చేసుకుందాం. ఓకే, రైట్. లిఖిత రాజ్యాంగము అంటే ఏంటి అనేది మనకు తెలియాలి. భారత రాజ్యాంగం లిఖిత రాజ్యాంగమా, అలిఖిత రాజ్యాంగమా? అంటే ఇక్కడ మనం భారత రాజ్యాంగం లిఖించబడినటువంటి రాజ్యాంగంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకని? ఒక పుస్తకంలో మనకి ఈ రాజ్యాంగం గురించి చర్చ జరిగింది, అవునా? జరిగిన తర్వాత ఒక పుస్తకం ద్వారా మనకి భారత రాజ్యాంగం ఉంది. ఆ పుస్తకాన్ని అనుసరించి ప్రభుత్వ పాలన అనేది కొనసాగుతుంది. అంటే భారత రాజ్యాంగం అనేది లిఖితమైనటువంటి సుదీర్ఘమైనటువంటి రాజ్యాంగంగా భారతదేశ రాజ్యాంగాన్ని మనం పేర్కొనవచ్చు. ఓకేనా? రైట్. అయితే ఇందాక చెప్పిన విధంగా రాజ్యాంగ పరిషత్ వారు రాజ్యాంగ రచనా కమిటీకి ఈ పనిని అప్పగించారు. ఏ పని? రాజ్యాంగాన్ని రచించే పనిని అప్పగించారు. అయితే వాళ్ళు ఎప్పుడు పూర్తి చేశారు? 2 రోజుల్లోనా, 3 రోజుల్లోనా, నెలలోనా? రాజ్యాంగాన్ని పూర్తి చేయడానికి పట్టినటువంటి సమయం ఏంటి? భారత రాజ్యాంగం ఇది 2 సంవత్సరాల
11 నెలల 18 రోజులు. అంటే సుదీర్ఘమైనటువంటి రాజ్యాంగ రచన జరిగింది మనకి. అంటే 1 నెల 2 నెలలు 3 నెలలు లేకపోతే 10 రోజుల్లో రచించేటువంటి రాజ్యాంగం కాదు. రాజ్యాంగాన్ని రచించడానికి 2 సంవత్సరముల 11 నెలల 18 రోజులు ఈ రాజ్యాంగ రచన పట్టినటువంటి సమయంగా మనం భావించవచ్చు. ఓకేనా? ఇంత ప్రపంచంలో అతి సుదీర్ఘమైనటువంటి రాజ్యాంగం ఏదైనా ఉంది అంటే అది భారత రాజ్యాంగంగా మనము పేర్కొనవచ్చు. అంటే ప్రతి దేశం యొక్క రాజ్యాంగం చూసుకుంటే 1 నెలలోనో 9 నెలల్లోనో 1 సంవత్సరం లోపులోనో రచించినటువంటి రాజ్యాంగాలు ఉన్నాయి. కానీ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల్ని పరిపాలనా యంత్రాంగాన్ని దృష్టిలో పెట్టుకుని ఏ విధంగా చెయ్యాలనేసి చూస్తే ఇది సుదీర్ఘమైనటువంటి కాలం పట్టింది. అంటే సుమారుగా 3 సంవత్సరాల కాల పరిమితి కలిగినటువంటి సుదీర్ఘ రాజ్యాంగం భారత రాజ్యాంగం అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఓకేనా? రైట్. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామం ఏంటంటే ఇక్కడ మనకి ఈ లిఖిత రాజ్యాంగంలో ఏ ఏ అంశాల గురించి ఇక్కడ మనకి వివరించబడింది అంటే స్టార్టింగ్లో ఎన్ని అధికారులు ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని అధికారులు ఉన్నాయి అనే అంశాన్ని మనం చర్చించుకోవాలి. రైట్. ఇప్పుడు స్టార్టింగ్లో భారత రాజ్యాంగాన్ని రచించినప్పుడు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు అయింది. ఎప్పుడు ఆమోదించారని చెప్పామా? ఈ 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు ఉన్నటువంటి ఈ రాజ్యాంగాన్ని మనము 1949 నవంబర్ 26వ తారీఖున దీన్ని ఆమోదించారు. అలాగే 1950 జనవరి 1949 నవంబర్ 26న దీన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదించిందండి. తర్వాత 1950 జనవరి 26వ తారీఖున దీన్ని అమల్లోకి తీసుకురావడం జరిగింది భారత రాజ్యాంగం. అప్పుడు అమల్లోకి వచ్చిందని చెప్పుకో. అయితే ఇది అమల్లో వచ్చినప్పటికీ ఎలా ఉంది అంటే రాసుకోండి, నోటెడ్. మూడు 395 అధికరణలు, సెక్షన్స్ 8, అలాగే పార్ట్స్ వచ్చేసి 12, 22. అమ్మా అర్థమైంది కదా? ఇక్కడ అంటే రాజ్యాంగం అమలయ్యే టయానికి భారత రాజ్యాంగంలో మొత్తం 395 అధికరణలు, 8 షెడ్యూళ్ళు, చూడండి జాగ్రత్తగా, 22 పార్ట్స్. ఇది భారత రాజ్యాంగం యొక్క టోటల్గా ఎఫిషియన్సీ. 395 అధికరణలు, 8 షెడ్యూళ్ళు, 22 భాగాలుగా భారత రాజ్యాంగాన్ని వివరించడం జరిగింది. ఇది పాస్ట్, గుర్తుంచుకోండి, వెరీ ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్ ఇప్పుడు ఏం జరిగింది? అది ప్రజెంట్ ప్రస్తుతం ఈ అధికారులు వచ్చేసి 445 పైగా. ఇక్కడ ఈ వచ్చేసి 12, 8 అలా 12 అయ్యాయి. ఇక్కడ 26 అయ్యాయి. ఇది ఎప్పుడు అమలైనప్పుడు 1949లో భారత రాజ్యాంగం అమలైనప్పుడు 395 అధికారులు, 8 షెడ్యూళ్ళు, 22 భాగాలు. ఇప్పుడు 445, 44 ఒకటి, 12,
26 అంటే 12 షెడ్యూళ్ళు 26 భాగాలుగా రాజ్యాంగం గురించి చెప్పుకోవచ్చు. ఓకేనమ్మా, రైట్. ఇలా జరిగిన తర్వాత రాజ్యాంగంలో అనేక అంశాలని పొందుపరచడం జరిగింది. ఓకేనమ్మా, రాజ్యాంగంలో అనేక అంశాలని ఇక్కడ మనకి పొందుపరచడం జరిగింది. ఏంటంటే రాజ్యం అంటే ఏంటి అనే వివరణ దగ్గర నుంచి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, మంత్రి మండలి, రాష్ట్రపతి, అలాగే గవర్నరు అనే అంశాలన్నింటినీ గురించి కూడా ఈ రాజ్యాంగంలో వివరించడం జరిగింది. అంటే అనేకమైనటువంటి అంశాలు, దేశ పరిపాలనా వ్యవహారాలకి సంబంధించినటువంటి అనేక అంశాలన్నీ కూడా ఈ భారత రాజ్యాంగంలో, ఈ లిఖితమైనటువంటి రాజ్యాంగంలో వ్రాయబడి ఉన్నది. ఓకేనా, భారతదేశం ఈ రాజ్యాంగాన్ని అనుసరించి పరిపాలన అనేది కొనసాగిస్తుంది అనేసి ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. ఓకేనమ్మా, రైట్. ఇక మనం చెప్పుకోవాల్సినటువంటి ఇంకొక అంశం ఏంటంటే పార్లమెంటరీ ప్రభుత్వం. పార్లమెంటరీ ప్రభుత్వం. ఈ పార్లమెంటరీ ప్రభుత్వం ఇక్కడ అనేక దేశాల యొక్క ప్రభుత్వాన్ని పరిశీలించింది భారత రచనా కమిటీ. అమ్మా, అందులో ముఖ్యంగా బ్రిటిషు, స్విట్జర్లాండ్ తదితర దేశాలని అధ్యయనం చేసింది. ఏంటని, భారతదేశానికి ఇప్పుడే స్వతంత్రం వచ్చినటువంటి భారతదేశానికి ఏ విధమైనటువంటి ప్రభుత్వాన్ని అమలు చేయాలి అనేది ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ మిగిలిపోయింది. స్విట్జర్లాండ్ పరిశీలించారు, అది మనకు సెట్ అవ్వలేదు. అలాగే కొన్ని దేశాలని పరిశీలించారు, ఆ యొక్క ప్రభుత్వాలు ఇక్కడ అమలవడం చాలా కష్టం అని చెప్పేసి తేల్చేసుకున్నారు. ఓకేనా, అంటే అధ్యక్ష తరహానా, పార్లమెంటరీ తరహానా, రాచరికమా, కూలిన ఏ రకమైనటువంటి ప్రభుత్వాన్ని భారతదేశంలో ఏర్పాటు చేయాలి అని చెప్పేసి ఒక అంశానికి కావాలి మనకి. దాంట్లో భాగంగా ఏం చేశారంటే అన్ని దేశాలు పరిశీలించగా ఏ దేశం యొక్క ప్రభుత్వం కూడా మనకి కరెక్ట్ అనిపించలేదు. మరి ఏ దేశ ప్రభుత్వాన్ని అమలు చేసేందుకు మనకి ఆల్రెడీ ఇందాక చెప్పేసింది. ఏ దేశ ప్రభుత్వాన్ని తీసుకున్నారంటే బ్రిటిష్ యొక్క పార్లమెంటరీ విధానం. కరెక్టేనా, ఇందాక రాసుకున్నాం మనం. అంటే ప్రాథమిక హక్కు నుంచి ఎవరు ఎలా గైకొన్నారనే అంశాలను చర్చించుకున్నాం. ఆల్రెడీ అందులో ఇది వచ్చేసింది మనకి. అంటే ఫైనల్గా ఏం చేశారంటే ఇంకా బ్రిటిష్ ప్రభుత్వం, బ్రిటిష్ వారు అమలు చేసేటువంటి ఈ పార్లమెంటరీ సిస్టాన్ని భారతదేశంలో అడాప్ట్ చేశారు. అంటే ఇప్పుడు మనది పార్లమెంటరీ ప్రభుత్వం అని మనం చెప్పుకోవచ్చు. ఓకేనా, ఏంటి ఆ పార్లమెంటు? ఆ పార్లమెంటరీ ప్రభుత్వం వల్ల భారత ప్రజలకి ఏ విధమైనటువంటి లాభాలు చేకూరుతాయంటే ఈ పార్లమెంటరీ ప్రభుత్వాన్ని మనం ప్రజాస్వామ్య వ్యవస్థ అనేసి ఇక్కడ మనం చెప్పుకోవడం జరిగింది. ఓకేనా, ఈ పార్లమెంటరీ సిస్టమ్ గురించి తర్వాతి క్లాసుల్లో చాలా బ్రీఫ్గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఇక్కడ పైన మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. ఈ పార్లమెంటరీ సిస్టంలో ఏం జరుగుతుందంటే ఎగువ సభ, దిగువ సభ అని 2 సభలు ఉంటాయి. దాంట్లోనే దీంతో పాటు దీంట్లో ప్రత్యక్షంగా ఎన్నుకున్నటువంటి ప్రజలు, ప్రత్యక్షంగా ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులు, పరోక్షంగా ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులు వస్తారు ఈ సభలో. ఆ 2 సభలకి ఒకళ్ళు చైర్మన్, ఒకళ్ళు స్పీకర్గా వ్యవహరించడం జరుగుతుంది. ఇక భారతదేశాలంతటికీ కూడా ఒక రాజు లాంటి వాడు, అంటే బ్రిటిష్లో రాజు రాణి ఎలాగో అలాగే భారతదేశానికి ఒక ప్రధానమంత్రి, రాష్ట్రపతి అనేవాడు ఉంటాడు. ఓకేనా,
అలాగే ఆయా రాష్ట్రాల్లో ఒక గవర్నర్ అనే వ్యవస్థ ఏర్పాటు చేయబడుతుంది ఈ పార్లమెంటరీ విధానంలో. అయితే ఇక్కడ మనం గమనించవలసినటువంటి అంశం ఏంటంటే, రాష్ట్రపతి కానీ దేశంలో వివిధ రాష్ట్రాల్లో గవర్నర్లు కానీ తాత్కాలికమైనటువంటి వ్యక్తులు, అంటే నామమాత్ర సార్వభౌమాధికారం కలిగి ఉంటారు. వీళ్ళకి ఏ విధమైనటువంటి పవర్స్ కానీ అధికారాలు కానీ ఉండవు. అర్థమవుతుందా? భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రపతి అవ్వచ్చు, రాష్ట్రాల గవర్నర్లు అవ్వచ్చు, వీళ్ళకి ఏ విధమైనటువంటి అధికారాలు అనేవి ఉండవు. కేవలం నామమాత్ర అధికారాలు మాత్రమే వీళ్ళు చెలాయిస్తారనేసి మనం చెప్పుకోవచ్చు. ఓకేనా? ఇది ఒకటి. రెండోది ఏంటంటే, ఈ ప్రభుత్వంలో దేశానికి ఒక ప్రధానమంత్రి ఉంటాడు, రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి ఉంటాడు. ప్రధానమంత్రి ఏమో దేశాన్నంతటికీ కూడా పరిపాలితుడు. ఈ ముఖ్యమంత్రి ఎవరైతే ఉంటారో ఆ ముఖ్యమంత్రి అనేవాడు ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క ముఖ్యమంత్రి ఉంటాడు. ప్రధానమంత్రి ఆయా రాష్ట్ర ముఖ్యమంత్రులు వాస్తవ కార్యనిర్వహణాధికారులు, అంటే వాస్తవ సార్వభౌమాధికారులు. పవర్స్ అన్నీ కూడా వీళ్ళ చేతిలో ఉంటాయి అని చెప్పలేదు. అయితే దేశానికి సంబంధించినటువంటి శాసనాలని కానీ చట్టాలని కానీ చేయడానికి ఈ పార్లమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పార్లమెంట్లో చేసినటువంటి చట్టాన్ని శాసనాన్ని ప్రజలు వ్యతిరేకించడానికి వీలు లేదు. ఓకేనా? ఈ విధంగా పార్లమెంట్ వ్యవస్థ అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగిందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ పార్లమెంట్లో ఇక ఒక శాసన సభ, అలాగే దాంతోపాటు న్యాయశాఖ అనే దాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది, దానికి విడిగా. అలాగే ప్రజలకి కావాల్సినటువంటి చట్టాలని శాసనాన్ని చేసే అధికారం ఈ పార్లమెంట్ ఉంటుంది. ఎవరి అధికారాలు ఏంటి అనేవి కూడా అనే అంశాన్ని మనం ముందు చెప్పుకున్నాం. ఓకేనా? రైట్. ఎంతవరకు ఈరోజు సరిపోతుంది. మనం చెప్పుకుంది ఏంటమ్మా ఈరోజు, భారత రాజ్యాంగం యొక్క ముఖ్య లక్షణాలు అనే పాఠం గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. దాంట్లో రాజ్యాంగాన్ని ఎలా రచించబడింది, రాజ్యాంగ పరిషత్ అంటే ఏంటి, రాజ్యాంగ సభ అంటే ఏంటి అనే అంశాల గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇంకోటి ఏం చెప్పానంటే, లిఖిత రాజ్యాంగం అంటే ఏంటి అనే అంశాన్ని చర్చించుకోవడం జరిగింది. భారత రాజ్యం లిఖిత రాజ్యాంగమా అలిఖిత రాజ్యాంగం అనే అంశాన్ని ఇక్కడ మనం డిస్కషన్ చేసుకున్నాం. అలాగే ఆర్టికల్స్ గురించి కూడా డిస్కషన్ చేసుకున్నాం. పాస్ట్ అంటే అమలు చేసేటప్పటికి ఎన్ని అధికారులు ఉన్నాయి, ఎన్ని షెడ్యూల్ ఉన్నాయి, ఎన్ని భాగాలు ఉన్నాయి అనే అంశాలు చెప్పుకున్నాం. అలాగే ప్రస్తుతానికి భారత రాజ్యాంగంలో ఎన్ని అధికారాలు ఉన్నాయి, షెడ్యూల్ ఉన్నాయి, భాగాలు ఉన్నాయి అనే అంశాన్ని కూడా మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ ఇంకేం చెప్పుకున్నాం, ఎంత సమయం పట్టింది భారత రాజ్యాంగాన్ని రచించడానికి, దానికి గల కారణం ఏంటి అనే అంశాలను తెలుసుకున్నాం. ఏ ఏ దేశాల నుంచి ఏ ఏ అంశాలు తీసుకున్నారు అనే అంశాలు కూడా ఇక్కడ మనం తెలుసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇంకా తెలుసుకుంది ఏంటంటే, పార్లమెంటరీ వ్యవస్థ అంటే ఏంటి, ఈ పార్లమెంటరీ ప్రభుత్వాన్ని మన భారత రాజ్యాంగం ఎందుకు తీసుకుంది, దానికి గల కారణాలు ఏంటి అనే అంశాలన్నింటినీ కూడా ఇక్కడ మనం చర్చించుకోవడం జరిగింది. రైట్. రేపొద్దున మనం తెలుసుకోవాల్సింది ఏంటి, ప్రాథమిక హక్కులు. ప్రాథమిక హక్కులు అంటే ఏంటి, ఈ ప్రాథమిక హక్కులు అనే భావాన్ని ఏ రాజ్యాంగం నుంచి కైకొన్నది, ఆ ప్రాథమిక హక్కులు ఏంటి అనే అంశాన్ని రేపటి తరగతిలో మనం తెలుసుకుందాం. ఓకేనమ్మా? రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్.